సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబాబు మాస్టర్ కథలు ఛానల్కు మీ అందరికీ శుభస్వాగతం. ఈ రోజు ఈ కార్యక్రమంలో సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ 47వ భాగం విందాం. ఆ భాగంలోకి ప్రవేశించబోయే ముందుగా 46వ భాగంలో చివరి వాక్యాలను చదువుకుని 47వ భాగంలో ప్రవేశిద్దాం. 46వ భాగంలో చివరి వాక్యాలు. వీరేశం శ్రీకృష్ణతో చెబుతున్నాడు. తనకు నాకు పెద్ద పరిచయం లేదు బాబు. మామ ఆర్కెస్ట్రాలో నేను చేరాకనే తెలుసు. అప్పటికి తనకి పెళ్ళైపోయింది. ఏవేవో డబ్బు గొడవలు వచ్చినప్పుడల్లా మామ నన్ను ఏం చేయమంటావురా అని సలహా అడిగేవాడు. ఏదో తోచిన సలహా ఇచ్చేవాడిని. 2-3 సార్లు పెద్ద మనుషుల్లో నేను కూర్చున్నాను. వాళ్ళ అత్తారింటికి మామతో కూడా వెళ్ళొచ్చేవాడిని. అప్పటికి నాకు పెళ్ళయింది. దాంతో మా ఆవిడకు నా మీద అనుమానం. పుట్టబోయే బిడ్డ మీద కూడా ఒట్టేసి చెప్పాను. అప్పుడు రాజేశ్వరి పుట్టింట్లోనే ఉంది. నేను రాజేశ్వరిని తీసుకొచ్చి తనకు నిజం చెప్పిద్దామనుకుని వెళ్ళాను. అయితే అప్పటికే నా భార్య కిరసనాయిలు పోసుకుని అంటించేసుకుందంట. సరిగ్గా అప్పుడే డ్యూటీ నుంచి వచ్చిన నాన్న తలుపులు బద్దలు కొట్టి దాన్ని రక్షించబోతే నీ కొడుకు దాన్ని ఎవరితో ఉంచుకున్నాడు అని తెలిసి నువ్వు న్యాయం చెప్పనందుకు నువ్వు కూడా నాతో చావు అని మా నాన్నని బలంగా పట్టేసుకుందంట. చివరకు నాన్న బలవంతం ఉపయోగించి ఆమెని తోసేసరికి అది పూర్తిగా కాలిపోయింది. అప్పటికే నాన్నకి నడుం కింద నుంచి కాళ్ళ వరకు బాగా కాలిపోయింది. ఆ తర్వాత ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నరాలు చచ్చిపడిపోయి మంచానే ఉండిపోయాడు. ఇది బాబు జరిగింది అంటూ వీరేశం కళ్ళు తుడుచుకున్నాడు. శ్రీకృష్ణ మనసు ఆ దృశ్యాలు తలుచుకుంటేనే చలించిపోయింది. హృదయం బరువెక్కిపోయింది. వీరేశం భుజం మీద చేయి వేసి ధైర్యం చెబుతున్నట్టుగా తట్టాడు. ఎప్పుడు వచ్చారో ఏమో శంకర్ శాస్త్రి గారు. అంతా విన్నట్టు ఉన్న ఆయన ముఖ నిండా విషాదం అలుముకుని ఉంది. ఆయన్ని చూస్తూనే ఇద్దరూ లేచి నిలబడ్డారు. విందామా మరి? సీనియర్ కథ రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ 47వ భాగం. చాలా దారుణం వీరేశం. దేవుడు ఇంత నిర్దయగా ఉంటాడంటే నమ్మలేకపోతున్నాను. ఏదేమైనా నువ్వు పునర్వివాహం చేసుకోవడం చాలా అవసరం. మీ నాన్న జీవితం కొంతకాలమే. ఆ తర్వాత నువ్వు పూర్తిగా ఒంటరివాడు అయిపోతావు. నేను కూడా నాకు తెలిసిన వాళ్ళని సంప్రదిస్తాను. నీ వివరాలు అబ్బాయికి ఇచ్చి వెళ్ళు అని లోపలికి వెళ్ళిపోయారు శంకర్ శాస్త్రి గారు. అతని యొక్క కులం, గోత్రం మొదలైన వివరాలన్నీ శ్రీకృష్ణ నోట్ చేసుకున్న అనంతరం వీరేశం వెళ్ళిపోయాడు. తన పనులన్నీ అయ్యాక తీరిక చేసుకుని రాజన్, శ్రావణ్, ఆమని, ఫణిధరలతో మొదలుపెట్టి తన ముఖ్యమైన స్నేహితులందరికీ తన ఫోన్ నెంబర్స్ ఇస్తూ అందరితోటి సంతోషంగా మాట్లాడాడు శ్రీకృష్ణ. విచిత్రంగా ఆ సమయంలోనే అతనికి పేరులేని ఒక నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఎవరా అని లిఫ్ట్ చేశాడు. హలో అంది ఒక స్త్రీ కంఠం. హలో, ఎవరు కావాలండి? మర్యాదపూర్వకంగా అడిగాడు శ్రీకృష్ణ. ఈ నెంబరు ఆడకంఠంతో పాడతాడే ఆ అబ్బాయిదేనా అని అడిగింది ఆ కంఠం. నెంబర్ తీసుకున్న వాళ్ళ పేరు తెలుసుకోలేదా? కోపంగా అడిగాడు శ్రీకృష్ణ. తీసుకున్నావా? అయితే ఏంటి? మేము ఆడకంఠం అబ్బాయినే పిలుస్తాం. మాట్లాడ్డా అంది అవతల కంఠం. శ్రీకృష్ణకి తిక్కరగిపోయింది. మాట్లాడ్డు. ఫోన్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య సమాచారం తెలుసుకోవడం కోసమే కానీ ఇలాంటి పిచ్చి కూతలు కూయడం కోసం కాదు. ఇంకోసారి ఫోన్ చేస్తే మర్యాద ఇచ్చి మాట్లాడడం మంచిది అన్నాడు. అబ్బో, చాలా పొగరుగా మాట్లాడుతున్నాడే అని ఫోన్ కట్ చేసింది ఆ కంఠం. ఇలాంటి చెత్త ఫోన్ కాల్స్ వస్తాయని చాలామంది స్నేహితులు చెప్పగా విన్నాడు తను. శాస్త్రవేత్తలు తమ మేధస్సుతో ఎన్నో సంవత్సరాలు శ్రమ కోర్చి కనుగొన్న సాధనాన్ని మంచికి వినియోగించుకోవాల్సింది పోయి వృధాగా వాడుకోవడం ఎందుకు అని అతనికి బాధగా అనిపించింది. ఆ నెంబర్ని పరిశీలనలో ఉంచాడు శ్రీకృష్ణ. మర్నాడు ఉదయం 11 గంటలకు రాజన్ ఆయాసపడుతూ వచ్చాడు. ఏమైంది రాజు అని అడిగాడు శ్రీకృష్ణ. నాకు అర్జెంటుగా 10,000 కావాలి అన్నాడు రాజన్ కంగారుగా. 10,000? ఇప్పటికిప్పుడా అన్నాడు శ్రీకృష్ణ. అవును కృష్ణ, రాఘవ ట్యుటోరియల్స్కి వెళ్తూ నన్ను సాయం రమ్మన్నాడు. ఇద్దరం పక్కపక్కనే సైకిల్స్ తొక్కుతున్నాం. మెయిన్ రోడ్ నుంచి సందు మలుపు తిరుగుతున్న రాఘవని సందులోంచి వచ్చిన కారు ఢీకొట్టి కారు నెంబర్ గుర్తించేలోగానే వేగంగా వెళ్ళిపోయింది. అదృష్టం, వాడి ఎడమకాలు డ్రైనేజీ గట్టుకు తగిలి చిన్న ఫ్రాక్చర్ అయింది. దాంతో వాడిని అదే సందులో ఉన్న ఎముకల డాక్టర్ ప్రసాద్ గారి దగ్గరికి తీసుకెళ్లాను. ఆయన మన పరిస్థితిని బట్టి ఫీజు తీసుకుంటారు. కానీ కనీసం మన దగ్గర మందులకైనా ఉండాలి కదా. వాడిక పంట అమ్మిన డబ్బు చేతికి రావాల్సి ఉంది. అందుకని నిన్ను అడుగుతున్నాను కృష్ణ. ఈ విషయం వాళ్ళ ఇంట్లో తెలిస్తే కంగారు పడిపోతారు పాపం.
అయినా ముందు కనీస వైద్యం చేయించాలి కదా. నేను మా నాన్న అడిగితే 1,000,000 ప్రశ్నలు వేస్తాడు. అందుకే నీ దగ్గరికి వచ్చాను కృష్ణ అన్నాడు. అయ్యో అలాగా, సరే పద ముందు బ్యాంక్కి వెళ్దాం అని బ్యాంకు ఖాతా నుండి డబ్బు తీసుకునే కాగితం నింపి సంతకం పెట్టు అని పెన్ అందించాడు శ్రీకృష్ణ. రాజన్ ఆశ్చర్యపోయాడు. నీ ఖాతాలోంచి డబ్బు తీస్తుంటే నేను సంతకం పెట్టేమిటి కృష్ణ అని అడిగాడు అయోమయంగా. ముందు సంతకం పెట్టు, తర్వాత చెప్తాను అని రాజన్ చేత సంతకం పెట్టించి ఆ డబ్బుతో ప్రసాద్ గారి హాస్పిటల్కి వచ్చారు ఇద్దరు. అప్పటికే రాఘవని శుభ్రపరిచి కాలికి సిమెంట్ కట్టు పోత పోసి కేటాయించిన గదిలో ఉంచారు. రాఘవ పడుకునున్నాడు. పక్కన విఠల్ షాపులోని పనికుర్రాడున్నాడు. రాఘవని ఒక్కడిని వదలడం ఇష్టం లేక నేను విఠల్ షాపుకి వెళ్ళి విషయం చెప్పాను. విఠల్ చాలా బిజీగా ఉన్నాడు. నేను వచ్చేంత వరకు దగ్గర ఉండడం కోసం ఆ కుర్రాన్ని పంపించాడు. అతన్ని ఇక్కడ ఉంచి నేను నీ దగ్గరకు వచ్చాను అన్నాడు రాజన్. చాలా మంచి పని చేసావు రాజు. మీ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పావా అని అడిగాడు. నువ్వు చెప్పు, నేను ఇంటికి బయలుదేరిపోయానని చెప్పు. నేను వెళ్ళి రాఘవ తల్లికి విషయం చెప్పి ఎవరో ఒకరిని ఇక్కడ ఉండేలా పంపిస్తాను. అవసరమైతే నేను వస్తాను. అంతవరకు అర్ధోక్తిగా ఆగాడు రాజన్. భలేవాడివే, నేను ఉంటాను ఇక్కడ. ముందు మీ నాన్నగారికి మా నాన్నగారికి ఫోన్ చేసి చెబుతాను, అప్పుడు వెళ్తూ గాని అని చలమయ్యకు ఫోన్ చేసి వినయంగా వివరంగా చెప్పాడు శ్రీకృష్ణ. తర్వాత తన తండ్రికి కూడా ఫోన్ చేసి తాను విషయం చెప్పి రాఘవకు ఎవరైనా తోడుగా వచ్చేంత వరకు తాను అక్కడ ఉంటానని చెప్పాడు. అనంతరం విఠల్ కుట్ల కుర్రాడితో రాజన్ వెళ్ళిపోయాడు. లోపలికి వస్తుండగా రాజేశ్వరి రెండో పిల్లతో హాస్పిటల్లో కుర్చీలో కూర్చుని కనిపించింది. ఇదేమిటక్క ఇలా వచ్చావు అని అడిగాడు శ్రీకృష్ణ. పాపకి కొంచెం జలుబు జ్వరంగా అనిపిస్తేను తీసుకొచ్చాను. డాక్టర్ గారి భార్య సంటి పిల్లల డాక్టర్ కదా, మీరేంటి బాబు ఇలా వచ్చారు అని అడిగింది రాజేశ్వరి. శ్రీకృష్ణ విషయం చెప్పాడు. ఇంకా 10 టోకెన్ల తర్వాత కానీ రాజేశ్వరికి అవకాశం రాదు. ఇక్కడ మాట్లాడడం పద్ధతి కాకపోయినా నిన్న విషయం అడగాలి అక్క, ఏమీ అనుకోగా అని అడిగాడు శ్రీకృష్ణ రాజేశ్వరిని. మీరు నాతో మొదటిసారి మాట్లాడి నాకు మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. చదువులేని నాలాంటి వాళ్ళు అందరూ లోకాన్ని తమ తమ పరిధిలోనే ఆలోచిస్తారు. అంతా తమకే తెలుసు అనుకుని మిడిసి పడతారు. ఒక బిడ్డకి తల్లైనా సరే ఆ తర్వాత తమకు తోచిందే వేదం, చేసేదే నిజం అనుకుంటూ ఉంటారు. మీరు ఏం చెప్పినా నా మంచి కోసం చెబుతారు అని నమ్మడమే కాదు, నాకు ఆర్థిక లాభం కూడా చూపించారు. అడగండి బాబు అంది రాజేశ్వరి. ఏం లేదు, వీరేశంపై నీ అభిప్రాయం ఏమిటి అడిగాడు శ్రీకృష్ణ. ఈ లోకంలో తమకెదురైన పరిస్థితుల వల్ల ఆడది కానీ మగాడి కానీ తిరిగి అదే విధంగా ప్రవర్తిస్తాడు అని మాత్రం నేనైతే నమ్మను బాబు. అతనంటే నాకు అభిమానమే. నేను కబురు పెడితే ఇంటికి వస్తాడు, ఏ పని కావాలన్నా చేసి పెడతాడు. ఎప్పుడు ఏదో పోగొట్టుకునే వాళ్ళ ఉంటాడు. అప్పుడు నాకు చాలా జాలేస్తుంది, ఓదార్చాలనిపిస్తుంది. కానీ ఎలా? అతన్ని నేను ఎప్పుడూ అడగలేదు. పైగా నేను 2 బిడ్డల తల్లిని. నేను ఒంటరినైతే తప్పకుండా అతన్ని అడిగి ఒప్పుకుంటే వివాహం చేసుకునేదాన్నే. కానీ నాతో పాటు 2 ఆడపిల్లల్ని అతనికి బాధ్యతగా తగిలించడం ఎంతవరకు న్యాయం చెప్పండి? తన పిల్లలు కాని పిల్లల మీద ఏ మగవాడికి బాధ్యత ఉంటుంది? మీరే చెప్పండి అంది రాజేశ్వరి. అతడికి తన తండ్రి బాధ్యత ఉందిగా. ఆ తండ్రికి సేవ చేయడానికి నువ్వు ఇష్టపడితే నీ పిల్లల్ని తన పిల్లలుగా స్వీకరించడానికి అతను ఒప్పుకుంటాడేమో. మనసులో అనుకునే బదులు ఒకసారి మనసు విప్పి మాట్లాడుకుంటే మంచిది కదా అన్నాడు శ్రీకృష్ణ. నిజమే బాబు, కానీ నాన్నకి ఒంట్లో బాగుండని ఈ సమయంలో ఇలాంటి విషయాలు ఎత్తితే నన్ను వేరేలా అనుకుంటారు బాబు. అది నాకు ఇష్టం లేదు. ఇలా ఎంతకాలం నడవాలో నడవనివ్వండి అంది రాజేశ్వరి. సమస్య పరిష్కరించబడే సందర్భం సరి అయినదే అయితే అంతా సవ్యంగా జరుగుతుంది. నాకు నీ నుంచి స్పష్టమైన హామీ మాత్రమే కావాలి అన్నాడు శ్రీకృష్ణ. నా జీవితం కన్నా నా పిల్లల జీవితం చక్కబడుతుంది అని మీకు అనిపిస్తే నాకేం అభ్యంతరం లేదు బాబు అంది రాజేశ్వరి. అతనికి ముందు వెనక ఎవరు లేరు. ఇక్కడ మీ ఇద్దరి సమన్వయం అవసరం. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, పరస్పర సహకారం అవసరం. ఇది మన సంసారం అన్న బాధ్యతను అలవాటుగా స్వీకరించగలిగి దానికి అనుగుణంగా నడుచుకోగలిగితే మీది చక్కని సంసారం అవుతుందని నా నమ్మకం అన్నాడు శ్రీకృష్ణ. అలాగే బాబు, మీరు వీరేశాన్ని కూడా అడిగి చెప్పండి. అతను అన్ని విధాలా సిద్ధమైతే నేను సిద్ధమే. ఆ తర్వాత ఈ విషయాన్ని మా నాన్న ముందు పెడదాం అంది రాజేశ్వరి. అంతలో అక్కడికి వీరేశం వచ్చాడు. మీరేంటి బాబు ఇక్కడున్నారు ఆశ్చర్యపోతూ అడిగాడు శ్రీకృష్ణ. శ్రీకృష్ణ రాఘ విషయం చెప్పాడు. మరి నువ్వేంటి ఎక్కడా అని అడిగాడు వీరేశాన్ని.
భోజనానికి ఇంటికి వెళ్తూ మామని పలకరించబోతే అత్తమ్మ రాజీ ఒక్కత్తి ఇక్కడికి వచ్చినట్టు చెప్పింది. సరే డాక్టర్ గారికి చూపించి తీసుకెళ్దామని వచ్చాను అన్నాడు వీరేశం. సరే అని రాఘవ గదిలోకి వచ్చేశాడు శ్రీకృష్ణ. ఆ వెనకాలే వచ్చి రాఘవను చూశాడు వీరేశం. వీరేశం, నేను ఇప్పుడు రాజీ అక్కతో అన్ని విషయాలు వివరంగా మాట్లాడాను. తనకి మగవాళ్ళ అండ కావాలి, నీకు ఆమె భరోసా కావాలి. ఇలాంటి సమయం మళ్ళీ రాదు. ఒకరినొకరు మనసు విప్పి మాట్లాడుకోండి. ఒక నిర్ణయానికి రండి. మీరు ఒక నిర్ణయానికి వస్తే నేను నాన్నగారిని పంపిస్తాను అంకుల్ దగ్గరికి, సరేనా అన్నాడు శ్రీకృష్ణ. అలాగే అన్నాడు వీరేశం. అక్క మాట్లాడడానికి మొహమాట పడవచ్చు. నేనే విషయం కలపమన్నానని చెప్పు. నేను మళ్ళీ వచ్చి చెబితే రికమెండేషన్లా ఉంటుంది. మీరు వెళ్ళేప్పుడు నాకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అలా అయితే మీరిద్దరూ ఒక అంగీకారానికి వచ్చినట్లు నేను అర్థం చేసుకుంటాను. ఒకవేళ బెల్ట్స్ కొడితే వెళ్ళొస్తాం బాబు అని మాత్రం వచ్చి చెప్పు అన్నాడు శ్రీకృష్ణ. సరే బాబు, వస్తాను మరి అని వీరేశం రాజీ దగ్గరికి వెళ్ళిపోయాడు. అరగంట తర్వాత శ్రీకృష్ణ వాళ్ళున్న చోటికి వచ్చి చూస్తే ఆ ప్రదేశం ఖాళీగా ఉంది. సరిగ్గా అప్పుడే రాఘవ తల్లి సింహాచలం రాజన్ వచ్చారు. తండ్రి పోతే తన కంట నీరు పెట్టనీయకుండా నీకు నేనున్నానమ్మా అని ధైర్యం చెప్పి కొమ్ము కాసిన కొడుకు అలా హాస్పిటల్ మంచం మీద పడి ఉంటే సింహాచలానికి కన్నీళ్ళాగలేదు. కొడుకు పక్కన కూర్చుని అతని తల ఆప్యాయంగా నిమిరింది. తప్పమ్మా, నువ్వు కన్నీళ్లు పెట్టకూడదు. రాఘవ్కేమీ కాలేదు. వారంలో లేచి నడుస్తాడు అని డాక్టర్ చెప్పారు. ఇదిగో ఈ డబ్బుంచు అని రాజన్ చేతికి ఇచ్చాడు శ్రీకృష్ణ. రాజన్ సింహాచలానికి డబ్బు ఇచ్చి, చూడత్తా, ఈ సమయంలో డబ్బు దగ్గర ఉండడం మంచిది. సమయానికి కృష్ణబాబు ఇచ్చాడు. మొహమాట పడకు, తీసి జాగ్రత్త పెట్టు అన్నాడు రాజన్. సింహాచలం డబ్బు జాగ్రత్త పెట్టి శ్రీకృష్ణకి చేతులు జోడించింది. పాపం, మీరు భోజనం కూడా చేయకుండా ఉండిపోయారంట. మీరు ఇంటికి వెళ్ళండి బాబు, నేను చూసుకుంటాను. మా పిన్ని కూతురు కూడా ఈ పక్కపేటలోనే ఉంటోంది. అవసరమైతే దాన్ని కబురు చేస్తాను అంది సింహాచలం చేతులు జోడించి నమస్కరించి. అది ఇబ్బందిలా భావించి ఉత్తరకు వచ్చేశాడు శ్రీకృష్ణ. రాజన్ శ్రీకృష్ణ వెనకాలే వచ్చి, వీలైతే ఇంటికి వెళ్ళేప్పుడు వస్తానులే. సమయానికి డబ్బు సాయం చేశావు. నీ సహాయం ఎప్పటికీ మర్చిపోను కృష్ణ అన్నాడు. శ్రీకృష్ణ అమాయకంగా మొహం పెట్టి, నువ్వు చేసిన సహాయానికి నీకు నువ్వే సహాయం చెప్పుకుంటావేమిటి అన్నాడు. నువ్వు డబ్బిస్తే అది నా చేత్తో ఇచ్చాను. అది నేను చేసిన సహాయం ఎలా అవుతుంది అని అడిగాడు రాజన్ శ్రీకృష్ణని. అది నీ డబ్బే కాబట్టి. అది అది నా డబ్బా ఎలా అని అడిగాడు రాజన్ ఆశ్చర్యంగా. మన పరిచయం అయ్యాక నువ్వు సినిమాలకు తగలేస్తుంటే నీ జేబులోంచి రోజు చనువుగా తీసేసుకున్నాను చూడు, ఆ డబ్బే అది. బ్యాంకులో వేయడమే గాని ఒక్కనాడు తీయకపోవడంతో వడ్డీకి వడ్డీ కలిసి అంతయింది. అర్థమైందా అది నీ డబ్బెలా అయిందో అన్నాడు శ్రీకృష్ణ రాజన్తో. నమ్మలేనట్లు చూశాడు రాజన్. కృష్ణ, ఇది సాధ్యమా? ఏదో సరదాకి తీసేసుకుంటున్నావులే అనుకున్నాను. నేను అడిగినప్పుడు మళ్ళీ నాకు ఇచ్చేవాడివే కదా అప్పుడప్పుడు అన్నాడు రాజన్. డెబిట్లు పోను, మిగిలిన క్రెడిటే ఇదంతా. మనోనిగ్రహం ఉంటే ఎవరైనా పొదుపు చేసుకోవచ్చు అన్నాడు శ్రీకృష్ణ నవ్వుతూ. ఎలా అడిగాడు రాజన్. నాకు బహుమతిగా ఏదైనా డబ్బు వస్తే అందులో నాకు డబ్బు విలువ కనిపించదు రాజు. వారికి నా మీద గల అభిమానం కనిపిస్తుంది. ఆ అభిమానం దాచుకోవాలంటే ఏం చేయాలి? దాన్ని మనసులోనూ డబ్బును పైసా కూడా కదపకుండా బ్యాంకులోనూ డిపాజిట్ చేస్తూ వచ్చాను. నా పిచ్చికి ఇంకా నవ్వుకుంటామేమో, కనీసం ఆ నోట్లలో ఒక్క కాగితం కూడా వాడను. ఎవరైనా చిల్లర అడిగినా కూడా ఇవ్వను. అలాగే తీసుకెళ్లి దాని బ్యాంకులో డిపాజిట్ చేస్తాను. అలా దాచుకున్న డబ్బులతోనే ఈవేళ ఇంట్లో టీవీ, నా ఫోను నా కష్టార్జితంతో కొనుక్కోగలిగాను. అదే డబ్బు ఎప్పటికప్పుడు టిఫిన్లు చేసేసి 4 సినిమాలు చూసేస్తే అయిపోతుంది, అరిగిపోతుంది. కానీ ఈవేళ పొందిన ఆనందం ఎప్పటికీ తిరిగి రాదు కదా. అలాగే నీ డబ్బుతో ఈవేళ నీ చిన్ననాటి స్నేహితుడికి సాయం చేయగలిగావు. ఆ భావం మనసుకి ఎంత సంతృప్తినిస్తుందో తెలుసా? ఫీల్ అయ్యి చూడు అన్నాడు శ్రీకృష్ణ. రాజన్ హృదయం సంతోషంతో ఉప్పొంగిపోయింది. నువ్వు అంటూ ఏదో చెప్పబోయాడు. నేను చాలా గొప్పవాణ్ణి, దేవుణ్ణి. వెళ్ళవయ్యా బాబు, నాకు చాలా ఆకలిస్తోంది అని రాజన్ బొగ్గ గట్టిగా పిండి సైకిల్ ఎక్కి వేగంగా వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ. రాజన్ బొగ్గ తుడుచుకుని నవ్వుకుంటూ రాఘవ గది వైపు నడిచాడు. సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ 47వ భాగం విన్నారు. ఈ భాగం విన్న తర్వాత మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో కలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.